Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభుని లీలలు. శ్రీపాద శ్రీవల్లభులు ఈ గోకర్ణ క్షేత్రంలోనే 3 సంవత్సరములు ఉండుటకు కారణమేమిటి? ఈ క్షేత్ర మహిమను తెలుపమని నామధారకుడు అడుగగా సిద్ధముని ఇలా చెప్పసాగాడు. పూర్వము ఇక్ష్వాకు వంశపు రాజైన మిత్రసహుడు అను ఒక రాజు అడవిలో క్రూర జంతువులను వేటాడుతూ ఒక ప్రదేశంలో భయంకరుడైన రాక్షసుని చూసి అతనిని సంహరించాడు. ఈ రాక్షసుడు ప్రాణాలు విడుస్తూ అతని తమ్ముడితోటి రాజును ఎట్లయినా హతమార్చమని చెప్పాడు. ఆ రాక్షసుడిని తమ్ముడు రాజు కొలువులో చేరి సమయం కోసం నిరీక్షిస్తున్నాడు. రాజు ఇంట పితృకార్యం రోజున ఈ రాక్షసుడు వంటవారితో కలిసి వంటలో మాంసాన్ని కలిపాడు. ఆ పితృశ్రాద్ధానికి భోక్తలుగా వచ్చిన మహర్షులలో వశిష్ఠుడు ఇది తెలుసుకొని నీవు బ్రహ్మరాక్షసుడు వగుదువని రాజును శపించాడు. మహర్షి శాపం వలన రాజు కల్మషపాదుడనే రాక్షసుడయ్యాడు. రాజు భార్య దమయంతి ప్రార్థనను మన్నించిన వశిష్ఠుడు నీ భర్త 12 సంవత్సరముల తరువాత మరలా మహారాజు కాగలడని చెప్పాడు. ఇలా ఉండగా ఒక రోజున ఈ కల్మషపాదుడు ఒక బ్రాహ్మణుని చంపి తినగా అతని భార్య నీవు వశిష్ఠుని శాపము తీరిన తరువాత కూడా మా దంపతిని ఎడబాటు చేసిన పాపము వలన నీవు నీ భార్యతో సంగము చేస్తే మరణిస్తావని శాపమిచ్చింది. రాక్షస శాపము తీరిన తరువాత రాజు భార్యను చేరాడు. బ్రాహ్మణ స్త్రీ ఇచ్చిన శాపము భార్యతో చెప్పగా ఇద్దరూ దుఃఖించారు. రాజు భార్యతో తీర్థయాత్రలు చేస్తూ గౌతమ మహర్షిని దర్శించారు. గౌతముడు గోకర్ణ క్షేత్ర మహిమను తెలుపుతూ ఒక చండాల స్త్రీ ఈ క్షేత్ర దర్శనముతో కైలాసానికి వెళ్ళిన లీలను ఇలా చెప్పాడు. సౌదామిని అనే ఒక అందమైన బ్రాహ్మణ కన్యకు పేద బ్రాహ్మణునితో వివాహం జరిగింది. పిల్లలు కలగకముందే భర్త చనిపోగా ఆమెకు కామవాంఛ వలన ఒక కోమటివాణిని చేరింది. ఆ దుస్సాంగత్యముతో మద్యము సేవిస్తూ ఒక రోజున ఆ మైకములో ఆవు దూడను మేకనుకుని చంపి దాని మాంసాన్ని వండుకుని తింది. ఈ పాపము వలన నరకమును అనుభవించి మరు జన్మలో పుట్టుగురుడ్డిగా జన్మించింది. తన వారందరూ పారద్రోలగా కుష్టు వ్యాధిచే బాధపడుతూ యాచక వృత్తిచే జీవిస్తూ ఒక శివరాత్రికి ఈ గోకర్ణ క్షేత్రానికి చేరింది. అచ్చటికి వచ్చిన భక్తులను ఆమె యాచిస్తూ ఉండగా ఆ రోజు అందరూ ఉపవాసమే కనుక ఆమె చేతిలో బిల్వదళాలు ఉంచారు. ఆమె వాటిని తినటానికి పనికిరానందున విసిరివేసింది. ఆ విసిరిన మారేడు దళములు అచ్చట ఉన్న శివలింగంపై పడ్డాయి. అదే ఆమె చేయక చేసిన శివపూజ. ఆ రోజు ఆమెకు ఎవరు భిక్ష పెట్టనందున ఉపవాస ఫలితము, ఆకలితో నిద్ర రానందున జాగరణ ఫలితము వచ్చాయి. అచ్చట జరుగుచున్న శివనామ సంకీర్తన విన్న ఫలితము వలన పుణ్యాత్మురాలయ్యింది. అచ్చటనే ఆమె తనువు విడిచింది. శివదూతలు వచ్చి ఆమెను కైలాసానికి తీసుకుని వెళ్ళారు. తెలియక చేసిన దానికే ఎంత పుణ్యమో వచ్చింది. ఈ గోకర్ణ క్షేత్రంలోని మహాబలేశ్వర లింగమును త్రిమూర్తులు, అష్టవసువులు, దిక్పాలకులు, దేవతలు, గంధర్వులాదిగా అందరూ సేవిస్తూ ఉంటారు. యతులు, మునీశ్వరులు ఇచ్చట శివుని ఉపాసిస్తారు అని చెప్పగా రాజు భార్య సమేతంగా గోకర్ణ క్షేత్రమును దర్శించి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడైనాడు. శ్రీపాద శ్రీవల్లభులు ఈ గోకర్ణ క్షేత్రములో 3 సంవత్సరములు ఉండి ఈ క్షేత్ర మహత్యమును పునరుద్ధరించారు. శ్రీపాద శ్రీవల్లభులు గోకర్ణ క్షేత్రము నుండి శ్రీశైల క్షేత్రము చేరి అచ్చట 4 నెలలు నివసించారు. నివృత్తి సంగమములో స్నానం చేసి అచ్చటి నుండి కృష్ణానదీ తీరమును గల కురువపురము అనే గ్రామానికి ఇచ్చేశారు. ఇది కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రముల సరిహద్దులలో కృష్ణానది మధ్య లంకలో ఉన్నది. ఈ కురువపురమున ఒక వేదశాస్త్ర పండితుడు ఉన్నాడు. అతని భార్య అంబిక మహాపతివ్రత. వారికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి 8వ ఏట ఉపనయనం చేశారు. ఆ పిల్లవాడు బుద్ధిహీనుడగుట వలన మంత్రము కూడా పఠించలేకపోయేవాడు.
తండ్రి పిల్లవానిని శిక్షించగా ఆ తల్లి వారించేది. కొంతకాలమునకు తండ్రి మరణించాడు. తల్లి భిక్షమెత్తి ఆ పిల్లవానిని పోషించసాగింది. వివాహము చేయుటకు వానికి పిల్లనిచ్చువారు లేరు. ఊరిలోని వారందరూ అతనిని మూర్ఖుడని, బుద్ధిహీనుడని నిందించసాగారు. ఈ మాటలు భరించజాలక తల్లి బిడ్డ నదిలో దూకి మరణించటానికి కృష్ణానది దగ్గరికి వెళ్ళారు. ఆ సమయమున అచ్చటకు వచ్చిన శ్రీపాద శ్రీవల్లభులు వీరి దీనగాథను విని, అమ్మా, ఆత్మహత్య మహాపాపం. ఈ పాపం కూడా మరుజన్మలో అనుభవించవలసి ఉంటుంది. కనుక నీవు మిగిలిన జీవితం అంతా ఈశ్వరుని ఆరాధింపుము. మరుసటి జన్మలో నా వంటి కుమారుడు నీకు కలుగునని చెప్పారు. శివపూజ మహిమను ఇలా చెప్పారు. భారతదేశంలోని ఉజ్జయిని పట్టణమును చంద్రసేనుడను రాజు పాలిస్తూ ఉండేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడు శివుని వరము వలన చింతామణిని పొందాడు. ఒక త్రయోదశి శనివారమున ప్రదోష సమయములో శివపూజ చేయసాగారు. ఇది చూసి పట్టణములోని గోపబాలురు కూడా శివపూజ చేయగా ఒక బాలుని తల్లి పూజా సామగ్రి లాగివేసింది. అందుకు ఆ బాలుడు ప్రాణత్యాగం చేయడానికి సమకట్టాడు. అప్పుడు ఆ బాలునకు శివుడు ప్రత్యక్షమై వరములు ప్రసాదించి ఆ శివలింగములో లీనమయ్యారు. ఆ శివలింగము మణివలే వెలుగుతూ ఉంది. రాజ్యముపై దండెత్తుటకు వచ్చిన శత్రురాజులు ఆ శివలింగము వెలుగుటను చూసి వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఆ నగరరాజు అది తెలిసి అచ్చటకు వచ్చి చూసి ఆ బాలుని కొనియాడి అతనికి అర్ధరాజ్యం ఇచ్చారు. ఆ గోప బాలుని తల్లి యశోదగా జన్మించి కృష్ణ పరమాత్మకు తల్లి అయ్యింది. ఈ కథ విన్న అంబిక కోరిక ప్రకారము ఆమె కుమారుని శిరస్సుపై శ్రీపాద శ్రీవల్లభులు తన హస్తము ఉంచి ఆశీర్వదించగానే వారి హస్తస్పర్శ వలన ఆ బాలుడు మహాజ్ఞాని అయ్యాడు. స్వామి అనుజ్ఞతో తన గ్రామమునకు తల్లి పుత్రులు కలిసి వెళ్ళారు. ఆమె జీవితాంతము శివార్చనతో గడిపి జీవితమును సార్థకపరుచుకొన్నది. శ్రీపాద శ్రీవల్లభులు ప్రతిరోజు కృష్ణానదికి వెళ్ళి స్నానము చేసి వస్తూ ఉండేవారు. ఒక రజకుడు వారి వెంట ఉండి వస్త్రములు శుభ్రం చేస్తూ ఉండేవాడు. ఆశ్రమమునకు వచ్చి ఆశ్రమము కూడా శుభ్రం చేస్తూ ఉండేవాడు. స్వామి ఆ రజకునితో, నీవు రాజువై రాజ్యమేలుతావురా అని అనేవారు. ఒక రోజున భార్యాబిడ్డలతో వచ్చి ఆ నదిలో స్త్రీలతో జలకమాడుచున్న ఒక మహమ్మదీయ రాజును ఈ చాకలి చూసి అతని వైభవము తనకు కూడా కలిగిన బాగుండునని మనస్సులో అనుకున్నాడు. అది గ్రహించిన శ్రీపాద శ్రీవల్లభులు మరుజన్మలో నీవు బీదర్ అనబడు వైఢూర్య నగరమును యవనరాజుగా పరిపాలించుదువని చెప్పారు. నేను అప్పుడు నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపములో నీ వృద్ధాప్యములో నీకు దర్శనమిస్తానని చెప్పి అతనికి సెలవిచ్చారు. ఇట్లా ఎన్నియో మహత్యములు చేశారు. అంబికాను స్త్రీకి మరు జన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని నేను ఆశీర్వదించి ఉన్నాను. కనుక నేనే ఆమెకు జన్మించి మాట నిలబెట్టుకోవాలని తలచి శ్రీపాద శ్రీవల్లభ స్వామి శరదృతువులో ఆశ్వయుజ బహుళ దశమి హస్త నక్షత్రమందు సూర్యోదయ పూర్వము కన్యాతులా లగ్న సంధికాలములో కృష్ణానదిలో అంతర్ధానమయ్యారు. స్వామి అచ్చట ఇప్పటికీ దర్శన భాగ్యములు కలిగించుచున్న నిదర్శనములు ఉన్నాయి. వారి పాదుకలు వారి తపోస్థానమైన కురువపురములో ప్రతిష్ఠించబడ్డాయి. ఇచ్చట శ్రీపాద శ్రీవల్లభ సంస్థానము ఉన్నది. ఈ కురువపురము దత్తక్షేత్రములలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది. ఇప్పుడు దీనిని కురుగడ్డ అని కూడా పిలుస్తారు. శ్రీపాదస్వామి అంతర్ధానమైన తరువాత తన భక్తులను రక్షించిన లీల సిద్ధముని ఇలా చెప్పసాగాడు. కాశ్యప గోత్రుడైన వల్లభేశుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుంటూ శ్రీవల్లభుని సేవిస్తూ ఉండేవాడు. తన వ్యాపారంలో లాభం వస్తే కురువపురంలో అన్నసంతర్పణ చేస్తానని మొక్కుకుని వ్యాపారంలో లాభం పొంది అన్నసంతర్పణ చేయటానికి కురువపురం బయలుదేరాడు. మార్గమధ్యలో దొంగలు అతనిని సంహరించి ధనాన్ని అపహరించారు. అతడు మరణిస్తూ శ్రీపాద శ్రీవల్లభ అని అరిచాడు. శ్రీపాద శ్రీవల్లభులు జడలతో భస్మము ధరించి చేత త్రిశూలముతో ప్రత్యక్షమై
త్రిశూలముతో ఆ దొంగలను పొడిచి చంపారు. ఆ దొంగలలో ఒకడు స్వామి పాదములపై బడి శరణు వేడగా అతనికి కొంత భస్మం ఇచ్చి వల్లభేసుని శరీరముపై చల్లించి మొండెమునకు తలను అతికింపద ఆదేశించి తాను అంతర్ధానమయ్యారు. వల్లభేసుడు బ్రతికాడు. ప్రక్కనున్న అతని ద్వారా అంతయు తెలుసుకుని కురూపురం చేరి 4,000 మందికి అన్న సంతర్పణ చేశాడు. ఇప్పటికీ అచ్చట భక్తులకు దర్శనమిస్తూ అభీష్టము తీరుస్తున్నారు. శ్రీపాద శ్రీవల్లభులు మరు జన్మలో నృసింహ సరస్వతిగా అవతారమెత్తారు. శ్రీపాద శ్రీవల్లభులను స్మరించుటకు నామస్మరణము. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర, అవధూత చింతన దిగంబర. మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.